వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎల్లుండు భూభారతి పోర్టల్లో ప్రారంభం కానుంది. ఇక ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. తర్వాత స్టేట్ వ్యాప్తంగా కూడా అమలు చేయాలని అధికారులు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక భూభారతి పోర్టల్పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేసే మండలాల్లోని ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి పోర్టల్పై ప్రతి మండలాల్లో అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో భూభారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేసే మండలాల్లోని ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.